శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సొంత ఇంటి కళ నెరవేరాలంటే ఎటువంటి రెమెడీలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి సొంత ఇంటి కళ, అది కళ కనే ముందు అది మనం ఎంతవరకు దాన్ని నెరవేర్చగలం అన్న విషయాన్ని కూడా ఒకసారి మనం ఆలోచించి దాన్ని కలలు కండడం మంచిది. సరే, మన యొక్క ఆదాయం, మనకున్నటువంటి వనరులు ఇవన్నీ కూడా మరి లెక్కలోకి తీసుకొని ముందు అవి మనకి ఫుల్ఫిల్గా ఉంటాయి. మనం దాన్ని రెమెడీ పాటించడం వల్ల జరిగే అవకాశం ఉంది. సరే, చాలా మందికి మధ్యకాలంలో ప్రభుత్వం వారు ఈ గృహయోగం కొరకు ఇంటి స్థలం ఇస్తున్నారు, కట్టుకోవడానికి డబ్బు ఇస్తున్నారు. బట్ ఏదైనా అది కూడా నెరవేరాలంటే మన ప్రయత్నం వరకు మనం చేయవలసి ఉంటుంది కదా. సో ఏదైనా మరి ఈ భూమి మనకి కలిసి రావాలన్నా, సొంత ఇంటిలో నివసించాలన్నా జాతకరీత్యా కుజబలం అన్నది జాతకంలో ఉండాలి. కుజబలం జాగ్రత్తగా ఉంటే మనకి వాడికి భూముల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వాడు ఏ గృహంలో నివసిస్తున్నా సరే ఈ కుజుడి యొక్క అనుగ్రహం కోసం వీడు ఏం చేస్తుండాలంటే, సాధారణంగా ముందుగా మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఇళ్ల స్థలాల రేటు ఏ విధంగా ఉంది, ఇంటికి ఏ మెటీరియల్ ఉపయోగిస్తూ ఉంటారు, ఇంటికి కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంటుంది అని కనుక్కోవడం. సో లేదంటే మనం ఏదైనా మన స్నేహితులు, మన బంధువులు గృహాన్ని నిర్మిస్తున్నప్పుడు వీలైతే ఖాళీ ఉంటే 2 రోజులకో 3 రోజులకో వీళ్ళతో రోజు ఒకసారి వెళ్ళి ఆ నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, అక్కడ వాస్తు విలువలు ఏ విధంగా పాటిస్తున్నారు, ఏ మెటీరియల్ ఎంత అవుతుంది అంటే ఇవన్నీ చేసుకోవడం వల్ల యాక్టివేట్ అవుతుంటుంది అన్నమాట. కుజుడు బలవంతుడు అవుతాడు, మనకి ఎంత ఖర్చు అవుద్దో తెలుస్తుంది, దాన్ని మనం ఎంతవరకు నిర్మాణం చేయగలం అంటే ఆలోచన రావడం జరుగుతుంటుంది అన్నమాట. ఇది ఒక యాక్టివేషన్ థియరీ అంటారు. మనం రోజు ఎక్కడికి వెళ్తుంటే అది మనకి వర్కౌట్ అవుతుంటుంది. రోజు మనం ఒక టెంపుల్కి వెళ్తే దైవ అనుగ్రహం లభిస్తుంటుంది. లేదు రోజు వేరే చోటుకి వెళ్తున్నాం అనుకోండి, ఏ క్లబ్కో పేకాట ఆడడం వస్తుంది. సో అలాగే రోజు ఏదో ఒక ఈ గృహం కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గరకో, తాపీ మేస్త్రుల దగ్గర, గృహం బ్రోకర్ల దగ్గరకో వెళ్తూ ఉంటే మన దగ్గర డబ్బున్నా లేకపోయినా కూడా వ్యవహారం ఆ లైన్ ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఈ రోజు మనం దానికి సంబంధించిన విషయాలు కనుక్కోవడం, అలాగే ఇప్పుడు రేట్లు ఎలాగ ఉన్నాయి, ఎంతవరకు ఉంది అన్నది అంటే అలాగే ఇవన్నీ తెలుసుకుంటే ఒక యోగం మనకి ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. సో దీంతోపాటు మరి సొంత గృహం ఏర్పడాలంటే కంపల్సరీగా ఈ కుజగ్రహ అనుగ్రహం కోసం హనుమంతుని ఆరాధించడం చేసుకోవాలి. ముందు ఆంజనేయ స్వామిని పూజించుకుంటే అది మంగళవారం రోజే చేసుకోవాలన్నమాట. ప్రతి మంగళవారం కూడా హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం, ఒక 5 సార్లు ప్రదక్షిణ చేయడం. సో అలాగే ఆంజనేయ స్వామికి నానబెట్టిన శనగలు ఉడకబెట్టినా పర్లేదు, పచ్చి అయినా పర్లేదు, నైవేద్యంగా ఆ గుళ్ళో ఇస్తే వాళ్ళే పంచి పెడతారు. అంటే ఇది గురువుకి సంకేతం అన్నమాట. అంటే శనగలు ఆంజనేయ స్వామికి ఇవ్వడం వల్ల మనకి ధనం వస్తుంది. ఆంజనేయ స్వామి మనకి గృహాన్ని, స్థలాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అతను తలుచుకుంటే మరి ఎంత గొప్ప కార్యానైనా చేయగలరు కదా మరి. సో అందువల్ల ఏంటంటే మరి ఆంజనేయ స్వామికి మంగళవారం రోజు తమలపాకులతో పూజ చేస్తూ ఈ శనగలు నైవేద్యంగా పెట్టి పంచి పెట్టడం వల్ల కంపల్సరీగా మీరు ఒక మంచి రోజు అంటే మీకు మీ నక్షత్రానికి సాధన తారలో ఈ ప్రయోగాన్ని ప్రారంభించి అది అయ్యేదాకా కూడా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఎలా ఉంటుందంటే మనకి ఒక 8 వారాలు చేసి వదిలేకూడదు. మనం ప్రతి వారం చేస్తుంటే కంపల్సరీగా స్వామికి ఇంక లాభం లేదన్నటువంటిది ఏదో విధంగా ఇతనికి ఇచ్చేత తప్ప వదిలేలాగలేడు అని కంపల్సరీగా వాళ్ళు మీకు ఏర్పడడం జరుగుతుంది. సో అందువలన ఏంటంటే ముందోటి చేయండి. లేదు మన దగ్గర కొంత డబ్బు ఉంటే ముందు మీకు అనుకూలంగా ఉన్నటువంటి స్థలం ఒకటి, ఖాళీ స్థలం, ఎంత దూరంగా అన్నా పర్లేదు, పరిసరాల్లో ఉన్నా పర్లేదు, రేపు పొద్దున మనం అమ్మితే కొనేలాగా ముఖ్యంగా అది మీకు మీ నామ నక్షత్రానికి సరిపోయే విధంగా ఆ దిక్కు తీసుకొని ఒక 50 గజాల స్థలం అన్నా కొని పెట్టుకోండి ముందు. అప్పుడు ఆటోమేటిక్గా అది యాక్టివేట్ అవుతుంది. కొంతకాలానికి ఒక 40 వారాలకో 50 వారాలకో కంపల్సరీగా మీ గృహయోగం ఏర్పడితే అప్పుడు ఈ స్థలం కూడా అమ్మేసి మొత్తం గృహం సొంతంగా ఏర్పడే అవకాశం ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు గృహయోగం ఏర్పడాలంటే ముందు మీ దగ్గర ఉన్నప్పుడు ఒక చిన్న ఖాళీ స్థలం కొనుక్కోవడం, ఆ రోజు నుంచి ఇల్లు కట్టేదాకా కూడా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆయనకి మీ యొక్క కోరిక చెప్పుకుంటే 100% మీకు 40 వారాల్లో సొంత గృహం కల నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.